ముంబైలో ఉన్నప్పుడు కూడా బాంబే మున్సిపల్ కార్పొరేషన్ నుంచి కూడా అవార్డు వచ్చినప్పుడు అది కూడా మేము చూసాము. బాంబే అంటే ధారావి అని ఉంటుంది, అక్కడ నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు 10 years ఉంటారు. బేబీ వెయిట్ చూస్తే కనుక 12 kgs 13 kgs. మెరాస్మస్ అని, క్వాసియర్గర్ అని ఇటువంటి జబ్బులు ఉండే. మా గురువులు ఉన్నారు అక్కడ, ఎస్పెషల్లీ డాక్టర్ సుష్మా మేడం అని. మేడం ఒక బేబీ వచ్చారు, నైట్ 3 hemoglobin ఉంది, బేబీ చాలా క్రిటికల్ కండిషన్లో ఉంది, బ్లడ్ తెచ్చుకునే కెపాసిటీ లేదు పేరెంట్స్కి, మనం ఏం చేయాలి అని అడిగేవాళ్ళం. శ్రీనివాస్, నీకు తెలుసు కదా బేబీ 3 hemoglobin తో వచ్చింది, సివియర్ మలేరియా అని చెప్తున్నావు నువ్వు, అంటే నువ్వు ట్రీట్ చేస్తే బేబీ బతుకుతాడు ఖచ్చితంగా తెలుసు, వెళ్ళి హాస్పిటల్ సూపరింటెండెంట్ రిక్వెస్ట్ చేసుకుంటావో లేకపోతే పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేస్తావో ఏం చేస్తావో తెలియదు, రేపు మార్నింగ్ నేను రౌండ్స్కి వచ్చేసరికి 2 units ట్రాన్స్ఫ్యూజన్ అయిపోవాలి, బేబీ రికవర్ అవ్వాలి. నాట్ ఓన్లీ ట్రీట్మెంట్, హౌ టు మొబిలైజ్ అండ్ మోటివేట్ థింగ్స్ ఆల్సో ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మేము బ్లడ్ బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి, బాబు ఒక యూనిట్ ఫ్రీగా ఇవ్వండి, అటెండెంట్స్ అందరినీ తలకు 100 rupees 100 rupees వెరీ పూర్, మళ్ళీ మేము ఒక 500 rupees కలెక్ట్ చేసుకొని అలా అటువంటి కొన్ని వందల మంది పేషెంట్ బతికించాం. మోర్ దెన్ 500 రిజిస్ట్రార్స్ ఉంటారు అక్కడ రెసిడెంట్స్. ఒక హ్యుమానిటీ గ్రౌండ్స్ లో మానవతా దృక్పథంతో చేస్తున్నాడని చెప్పి అంతమందిలో కూడా అంత మరాఠీలు వాళ్ళు ఉంటారు. నాకు ద బెస్ట్ రెసిడెంట్ అవార్డు ఇచ్చారు ఆ రోజు అయితే. ఇట్స్ మెమరబుల్ డే అనమాట. ఒక చిన్న ముస్లిం పేషెంట్ అనమాట, వాళ్ళ దగ్గర డబ్బులు లేదు ఏమి లేదు, వాళ్ళ బేబీ బాండ్ విత్ 700 grams రికవర్ చేశాము. ఈ విధంగా ఫండ్స్ అని ఇలా రైజ్ చేసిన ఫండ్స్. వాళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న హ్యాండ్ కర్చీఫ్ ఉంటుంది కదా, దాని మీద థ్యాంక్ యూ డాక్టర్ అని డిజైన్ చేసుకొని తెచ్చిచ్చారు. ఇప్పటికీ నా దగ్గర ఉంటుంది.